హాయ్ అండి. మష్రూమ్ కర్రీ చూద్దామండి. ఈజీగా, సింపుల్‌గా, టేస్టీగా ఉంటది. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అందులోనే టమాటాలు కూడా వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి ఫైన్‌గా పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసి ఈ పేస్ట్ వేసి 6 నుంచి 8 నిమిషాల పాటు మంచిగా తక్కువ మంటలో మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత మష్రూమ్స్ తీసుకొని మంచిగా వైట్గా ఉన్నవి చూసుకోవాలండి, బ్లాక్ ఉండొద్దు. వీటిని మంచిగా కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా డైరెక్ట్ కూడా వేసుకుంటారండి, కానీ అందులో పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. కొద్దిగా లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి మష్రూమ్స్. ఇలా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆ పేస్ట్ దగ్గరికి వెళ్దామండి, చూద్దాము. దానిలో ఇప్పుడు కొద్ది దగ్గర పడింది కదండి, అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. పసుపు కూడా వేసుకున్నా అండి. నా వీడియోలు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. నాకు సపోర్ట్ ఉంటుంది. ఇలా మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ కడిగిన వాటర్ వేసుకుంటే కొంచెం కింద మాడకుండా ఉంటుందండి. సేమ్ ప్రాసెస్లో మనం పన్నీర్ కూడా చేసుకోవచ్చండి మష్రూమ్ ప్లేస్లో. తర్వాత కొద్దిగా గరం మసాలా, ఇలాచీ, లవంగం, పట్ట లైట్గా వేయించి పొడి చేసి వేసుకుంటున్నా. తర్వాత మష్రూమ్స్ని కూడా వాటర్తో సహా వేసుకోవాలి. వాటర్ అసలు పాడేయొద్దండి. తర్వాత కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నా, ఇంట్లో ఉన్నదేనండి. చాలా టేస్ట్ బాగుంటుంది. ఇది ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ కసూరి మేతి వేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. వీక్లీ వన్స్ అన్న మష్రూమ్ తింటే చాలా మంచిదండి హెల్త్, వెజిటేరియన్స్కి ముఖ్యంగా. కసూరి మేతి వేసుకున్నాక ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే అంతే ఈజీగా మష్రూమ్ కర్రీ అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.